మన పీరియాడిక్ టేబుల్ సిరీస్లో ఇప్పటి వరకు మనం అత్యంత లేటెస్ట్ ఎలిమెంట్ అయిన హైడ్రోజన్ నుండి మన లాస్ట్ వీడియోలో సెమీకండక్టర్ అయిన జెర్మేనియం వరకు మనం పూర్తి చేసుకున్నాం. కానీ ఈరోజు మనం పీరియాడిక్ టేబుల్లో అత్యంత డార్క్ సైడెడ్ ఎలిమెంట్ అయిన ఆర్సెనిక్. ఈ ఎలిమెంట్ని ఒకప్పుడు కింగ్ ఆఫ్ పాయిజన్స్ అని ఎందుకు పిలిచేవారో, ఈ ఎలిమెంట్ని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ హిస్టరీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆర్సెనిక్ ఎలిమెంట్ అనేది 15th గ్రూప్కి చెందిన ఒక మెటలాయిడ్ మరియు నైట్రోజన్ ఫ్యామిలీకి చెందుతుంది. ఆర్సెనిక్ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 33 మరియు అటామిక్ మాస్ 75U. ఈ ఎలిమెంట్ని AS సింబల్తో డినోట్ చేస్తారు. ఆర్సెనిక్ ఎలిమెంట్ ప్రాపర్టీస్లో మోస్ట్లీ ఫాస్ఫరస్ అండ్ యాంటిమోనీ ఎలిమెంట్స్కి సిమిలర్గా ఉంటుంది. ఆర్సెనిక్ ఎలిమెంట్ అనేది కెమికల్లీ హైలీ టాక్సిక్ నేచర్ని కలిగి ఉంటుంది. ఆర్సెనిక్ ఎలిమెంట్ అనేది మనకి వేరియస్ ఫామ్స్లో దొరుకుతుంది. మోస్ట్లీ సల్ఫర్ కాంబినేషన్లో ఉంటుంది. ఈ ఎలిమెంట్కి వేరియస్ అల్లోట్రోప్స్ ఉన్నప్పటికీ అందులో గ్రే ఫామ్లో ఉండే మెటాలిక్ అపియరెన్స్ కలిగిన ఈ ఆర్సెనిక్ ఎలిమెంట్ అనేది మనకి ఎక్కువగా ఇండస్ట్రియల్ పర్పసెస్కి యూజ్ అవుతుంది. ఈ ఎలిమెంట్ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ చూసుకుంటే రాంబోహైడ్రల్ క్రిస్టల్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇందులో భాగంగా ఎవ్రీ యాటమ్ అనేది అదర్ 3 నైబర్ యాటమ్స్తో బాండ్ అయి ఉంటుంది. ఈ ఎలిమెంట్ అనేది మన ఎర్త్ క్రస్ట్ పై దొరికే మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్స్లో 53rd ప్లేస్లో ఉంది. ఆర్సెనిక్ ఎలిమెంట్ అనేది మనకి నేచర్లో మెయిన్గా 3 ఫామ్స్లో ఉంటుంది: అలిమాండ్, అర్సినోపైరేట్ అండ్ ఆర్సెనిక్ ట్రైసల్ఫేట్. జనరల్గా ఈ ఎలిమెంట్ని కాపర్, గోల్డ్ అండ్ కోబాల్ట్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో ఒక బై ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది. కార్బోసామిక్ రిడక్షన్ అనొక ప్రాసెస్ ద్వారా ఐసోలేట్ చేస్తారు. కార్బోసామిక్ రిడక్షన్ ప్రాసెస్లో ఫైనల్ ప్రోడక్ట్గా ఆర్సెనిక్ బయాక్సైడ్ ఫామ్ అవుతుంది అండ్ ఈ కాంపౌండ్ని ఫైనల్గా హైడ్రోజన్తో రిడక్షన్ చేసి ప్యూర్ ఆర్సెనిక్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఈ ఎలిమెంట్ని మొదటిసారిగా ఆల్బర్టస్ మ్యాగ్నస్ అనొక జర్మన్ ఫిలాసఫర్ అండ్ ఆల్కెమిస్ట్ 1230లో కనుగొన్నారు. అరౌండ్ గ్లోబలీ ఆర్సెనిక్ ఎలిమెంట్ని ప్రొడ్యూస్ చేసే ప్రైమరీ కంట్రీస్లో ముందుగా చైనా, చిలీ అండ్ మొరాకో కంట్రీస్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 614 degrees Celsius మరియు మెల్టింగ్ పాయింట్ వచ్చేసి 817 degrees Celsius. ఇప్పటి వరకు మనం ఈ ఎలిమెంట్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క యూజెస్ తెలుసుకుందాం. ఆర్సెనిక్ని ప్రైమరీగా లెడ్ అలాయ్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ బ్యాటరీస్ అండ్ అమ్యునిషియం. అండ్ ఆర్సెనిక్ అనేది ఒక కామన్ ఎన్ టైప్ డోపెంట్గా సెమీకండక్టర్ ఎలక్ట్రిక్ డివైజెస్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆర్సెనిక్ కాంపౌండ్స్లో ఒకటైన ఆర్సెనిక్ ట్రయాక్సైడ్ని మోస్ట్లీ పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో ఉపయోగిస్తారు. ఆర్సెనిక్ ఎలిమెంట్కి యాన్షియంట్ టైం నుండే ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. అరౌండ్ 1830sలో ఈ కాంపౌండ్ని పాయిజనింగ్కి యూజ్ చేసేవారు, లైక్ క్రిమినల్ ఎగ్జిక్యూషన్. ఇంకా రోమన్ పొలిటిక్స్లో భాగంగా అపోజిషన్ మెంబర్స్ని చంపడానికి ఈ ఆర్సెనిక్ ఎలిమెంట్ని ఒక పాయిజన్గా ఉపయోగించేవారని హిస్టరీలో ఉంది. ఆర్గానో ఆర్సెనిక్ కాంపౌండ్స్. ఈ కేటగిరీ ఆఫ్ ఆర్సెనిక్ కాంపౌండ్స్ని ఒక కెమికల్ వార్ఫేర్ ఏజెంట్గా World War Iలో ఉపయోగించారు. ఆర్గానో ఆర్సెనిక్ కాంపౌండ్స్లో ఒకటైన లెవిసేట్ అనే ఈ కెమికల్ ఏజెంట్ World War Iలో చాలా వరకు డెత్స్కి కారణమైంది. లెడ్ హైడ్రోజన్ ఆర్సెనేట్ అనే ఈ కాంపౌండ్ని కామన్గా ఒక ఇన్సెక్టిసైడ్గా ఉపయోగిస్తారు. కానీ ఈ కెమికల్ వాడడం ద్వారా హెల్త్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఈ కెమికల్ని బ్యాన్ చేశాయి. మోస్ట్లీ ఈ కెమికల్ని వాడడం ద్వారా బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది. మరియు కొన్ని ఆర్సెనిక్ కాంపౌండ్స్ని ఫీడ్ అడిటివ్గా పౌల్ట్రీ అండ్ పిగ్ ఫార్మింగ్లో ఉపయోగిస్తారు. పర్టికులర్గా 2015 వరకు ఫార్మ్స్లో వెయిట్ గెయిన్ అండ్ డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి ఈ ఆర్సెనిక్ కాంపౌండ్స్ని ఉపయోగించేవారు. ఫీడ్ అడిటివ్ ఏజెంట్స్లో ఒకటి రోక్సాసోన్ అనే ఈ కెమికల్ అరౌండ్ USలో 70% ఆఫ్ బాయిలర్ గ్రోవర్స్లో ఈ కెమికల్ని యూజ్ చేస్తారు. మెడికల్ పర్పసెస్లో 19th century వరకు ఆర్సెనిక్ కాంపౌండ్స్లో ఒకటైన ఆర్స్ఫెమైన్ అండ్ ఆర్సెనిక్ ట్రయాక్సైడ్ని క్యాన్సర్ అండ్ సోరియాసిస్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగించేవారు. అండ్ నియోసాల్వేర్సన్ అనే ఈ ఆర్సెనిక్ కాంపౌండ్ సైఫిల్ డిసీజ్ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆర్సెనిక్ ట్రయాక్సైడ్ని 2000sలో US అఫీషియల్గా ఒక మెడికల్ డ్రగ్గా అప్రూవ్ చేసింది. అండ్ ఈ డ్రగ్ ద్వారా అక్యూట్ ప్రొమెలియోసైటిక్ లుకేమియా అనే డిసీజ్కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇవి ఆర్సెనిక్ ఎలిమెంట్కి ఉండే మెయిన్ మెడికల్ యూజెస్. ఆర్సెనిక్ ఎలిమెంట్ అనేది బయోలాజికల్గా కూడా ఒక కీ రోల్ వహిస్తుంది. హ్యూమన్ మెటబాలిజం యాక్టివిటీ లైక్ బయోమిథైలేషన్ ప్రాసెస్. అండ్ ఈ ప్రాసెస్లో భాగంగా ఇనార్గానిక్ ఆర్సెనిక్ కాంపౌండ్స్
ఫుడ్ చైన్ ద్వారా హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అవుతాయి. మీథైలేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా హ్యూమన్ బాడీ సెల్స్ని మెటబలైజ్ చేస్తుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఆర్సెనిక్ ఎలిమెంట్కి వన్ సైడ్ మాత్రమే. అదర్ సైడ్లో ఈ ఎలిమెంట్ అనేది మనం తాగే డ్రింకింగ్ వాటర్లో కూడా ఉంటుంది. ఒకవేళ ఈ ఎలిమెంట్ అనేది 10 ppm కంటే ఎక్కువ ఉంటే అది ఒక పాయిజన్లా పనిచేస్తుంది. అరౌండ్ గ్లోబల్లీ ఆర్సెనిక్ ఎలిమెంట్ అనేది డ్రింకింగ్ వాటర్లో ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ది డెత్స్కి కారణం అవుతుంది. ఇప్పుడు ఆర్సెనిక్ ఎలిమెంట్ యొక్క ఐసోటోప్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఎలిమెంట్కి మెయిన్గా 30 ఐసోటోప్స్ ఉంటాయి. అందులో AS75 అనే ఐసోటోప్ మాత్రమే స్టేబుల్గా ఉంటుంది. రిమైనింగ్ అన్ని అన్స్టేబుల్ ఐసోటోప్స్. ఆర్సెనిక్ 74 అనే ఒక ఐసోటోప్ ట్యూమర్స్ని లొకేట్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ ఆర్సెనిక్ నానో పార్టికల్స్ అనేవి క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయడంలో ఉపయోగపడతాయి. అండ్ ఇది ఈ ఎలిమెంట్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. తర్వాత వీడియోలో మన నెక్స్ట్ ఎలిమెంట్ అయిన సెలీనియం గురించి తెలుసుకుందాం. ఈ ఎలిమెంట్ అనేది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.